భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పానగల్ 2వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా పానగల్ 2వ వార్డులో బీజేపీ 2 టౌన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదకోని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, ఏకాత్మక మానవతావాద సిద్ధాంతకర్త, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా చిట్టచివరి వ్యక్తికి అందించాలని నినాదాన్ని బలపరిచిన మహోన్నతమైన వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. వారి కలలను నిజం చేయడానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వారి అడుగుచాడలో నడుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా లబ్ధిదారునికి అందించే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు. వికసిత భారతదేశ లక్ష్యంగా దేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువులను వాడుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ 2 టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు పకీర్ మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మిరియాలగిరి, పిన్నింటి నరేందర్ రెడ్డి, మంగళపల్లి కిషన్, కటకం శ్రీధర్, గూగులోతు తార, బద్దం నగేష్, వేముల శశిధర్, పసుపుల మురళి, వేముల శేఖర్, కొత్తపల్లి అరుణ్ కుమార్, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులోనే భాగంగా పానగల్లోని ఇక్కడ దేవాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం మరి 2 టౌన్ యొక్క పట్టణ శాఖ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ప్రధానంగా దీన్ దయాళ్ గారి యొక్క కృషి త్యాగం ఎంతో ఉందని చెప్పక తప్పదు. మరి దీన్ దయాళ్ గారు ఒక ప్రచారకగా మరి ఒక జాతీయ భావాలతోటి ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలపాలన్నటువంటి లక్ష్యంతో ఆనాడే జనసంఘ్ కోసం వారి పూర్తి సమయం ఇచ్చి ఈ యొక్క పార్టీకి పునాదులు వేసినటువంటి మహనీయులు దీన్ దయాళ్ కాబట్టే అంతేకాదు ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి దీన్ దయాళ్ గారి యొక్క ఏకాత్మత మానవతావాదం సిద్ధాంతమైనటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది. వారి రాసినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ దానికి ఆధారంగానే ఇవాళ మోడీ గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి ఈ వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నడుస్తుందంటే వారి యొక్క గొప్పతనము అందరికీ కూడా తెలుసు. ప్రతి కార్యకర్త కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారు. అందుకనే దీన్ దయాళ్ చూపించిన బాటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి పాటించి ఆచరణలో పెట్టి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి కార్యకర్త మరి కృషి చేసినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ యొక్క దీన్ దయాళ్ బాటలో పోయి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పండిట్ దీన్ దయాళ్ జన్మదిన సందర్భంగా భారతీయ కిసాన్ మోర్చా మరి దేశవ్యాప్తంగా మరి పర్యావరణం పరిరక్షణ కొరలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. మిర్యాలగిరి గారి ఆధ్వర్యంలో 2వ వార్డులో హనుమాన్ దేవాలయంలో మరి చెట్లు నాటే కార్యక్రమం చేశాం. అదేవిధంగా మరి పండిట్ దీన్ దయాళ్ గారు ఏకాత్మత మానవతావాదంతో భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతంతో ఇలా దేశవ్యాప్తంగా ఉన్న మరి పేద మధ్యతరగతి వర్గాల వారిని ముందుకు అగ్రభాగాన ప్రభుత్వ మరి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ భారతీయ జనతా పార్టీ మరి ముందుకు కొనసాగుతున్న సందర్భంలో మరొకసారి వారి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ అన్ని వార్డులలో మరి అనేక కార్యక్రమాలు ఇలా సేవాపక్షం అని 15 రోజులు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా పట్టణ శాఖ ఈరోజు మరి పట్టణంలో చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం, మరి రక్తదాన శిబిరాలు అన్నీ భారతీయ జనతా పార్టీ చేపడతా ఉంది. ఇదే విధంగా రాబోయే కాలంలో వారి స్ఫూర్తితోటి అట్టడు వర్గాలను కూడా అభివృద్ధి పదంలో అభివృద్ధి ఫలాలు అందేలాగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.